హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో నన్ను రెగ్యులర్గా అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి అనుకుంటున్నానండి. ఏంటంటే మీరు మదీనా మార్కెట్లో ఏ షాప్ నుండి తెచ్చుకుంటారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. నేను ఈ వీడియో వచ్చేసి ఇదివరకు మన ఛానల్లో ఆల్రెడీ చెప్పేశానండి. చాలా రెండు మూడు వీడియోస్ అయితే చేశానమాట. ఇంకా ప్రతిరోజు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 2-3 కమెంట్స్ అయినా ఉంటాయి. హోల్సేల్గా తెచ్చుకోవాలంటే ఏ షాప్ నుండి తెచ్చుకోవాలక్క, మీరైతే ఎక్కడి నుండి తెచ్చుకుంటారు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. నేను కామెంట్స్లో రిప్లై ఇస్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నానండి. సరే ఇంకా ఇంకా ఫర్దర్గా ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దాంలే అనేసి చేస్తున్నాను అనమాట. అంతేకాదండి, నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక్క 2 షాప్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. నాకు బాగా జెన్యూన్గా అనిపించినటువంటి షాప్స్ మాత్రమే చెప్తున్నానండి. సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే మాత్రం కాదనమాట. ఈవెన్ నా ఫోటో తీసుకెళ్ళి వాళ్ళకి చూపించినా సరే ఈమె ఎవరో కూడా మాకు తెలియదు అంటారు. ఎందుకంటే నేను ఆ షాప్స్కి ఒక 2-3 టైమ్స్ మాత్రమే వెళ్ళానండి. తర్వాత ఆన్లైన్లోనే తెచ్చుకున్నాను అనమాట. సో ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే నాకు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ వచ్చింది కాబట్టి నాకు ఆ షాప్ పైన మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అంతేకాని ఇలాంటి ప్రమోషనల్ వీడియో అయితే మాత్రం కాదనమాట. సో అదొకటి గుర్తుంచుకోండి. సో ఇంకా ఏంటంటే బెంగళూరులో ఉన్నటువంటి షాప్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఇంకా కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా చాలామంది ప్రమోషన్స్ గురించి అడుగుతున్నారండి. ఇన్స్టాగ్రామ్లోనూ మెసేజ్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది కమెంట్స్లో కూడా చేస్తున్నారు కదా, ప్రమోషన్స్ చేయండి అక్క అని చెప్పేసి. సో దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నామండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే నా లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. అవి చాలా తక్కువ అనుకోండి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. సో రెగ్యులర్గా మదీనా మార్కెట్లో నేను తెచ్చుకున్నటువంటి షాప్స్ అయితే మాత్రం మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో ఏంటంటే ఒక్క 2 షాప్స్ గురించి మాత్రమే మాట్లాడతానండి. ఫస్ట్ నేను జెన్యూన్గా నమ్మేటువంటి షాప్ మాత్రం షాప్ మాత్రం పూజా టెక్స్టైల్స్ అండి. ఒక్కసారి మీరు పూజా టెక్స్టైల్స్ ఒకసారి ట్రై చేయండి. మీలో ఆల్రెడీ కొంతమందికి ఎవరికైనా సరే దాని గురించి ఐడియా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఎవరికైనా రిమైనింగ్ మెంబర్స్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి పూజా టెక్స్టైల్స్లో. నేను ఈ షాప్కి ఒక 3 టైమ్స్ మాత్రమే వెళ్ళానండి. అంటే షాప్కి నేను విజిట్ చేసింది మాత్రం ఒక 3 టైమ్స్ మాత్రమే వెళ్ళాను అనమాట. తర్వాత ఎప్పుడు కూడా ఆ షాప్ నుండి ఆన్లైన్లో మాత్రమే తెప్పించుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే నాకు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ పంపించేవారండి. నేను వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే ఉన్నానమాట. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసేటువంటి ప్రతి శారీ కూడా మనము ఏదైతే పిక్ చేసుకుంటామో, మనకి ఏదైతే కావాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుంటామో సేమ్ శారీ అంటే వాట్సాప్ అదే ఫోటోలో మనం ఏ విధంగా చూసుంటామో సేమ్ అలాగే ఉంటుందండి. సో ఫ్యాబ్రిక్ కూడా మనకు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఐడియా ఉంటుంది కదా ఎలాంటి ఫ్యాబ్రిక్ అన్నది. సో మనము ఏ ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉంటుందన్నమాట. సో అంటే నాకు అంత కరెక్ట్గా పంపిస్తున్నారు కాబట్టి నేను మీకు ఇంత జెన్యూన్గా చెప్పగలుగుతున్నాను అనమాట. సో మీకు ఇంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయగలుగుతున్నానండి. సో ఒకసారి ఎవరైనా మదీనా మార్కెట్లో ఏవైనా తెచ్చుకోవాలనుకుంటే ఒకసారి పూజా టెక్స్టైల్స్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా మంచి మంచి ట్రెండింగ్ శారీస్ అయితే వచ్చాయండి. చాలా మంచి క్వాలిటీ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి చూస్తుంటే నిజంగా నాకు మళ్ళీ స్టాక్ తెప్పించి మళ్ళీ స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది, కానీ బట్ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బిజినెస్లోకి దిగానంటే ఇంకా మూడింటిని కంట్రోల్ చేయాలంటే అస్సలకే కాదు. ఇప్పుడు యూట్యూబ్ స్టడీస్ని కంట్రోల్ చేయలేకున్నాను. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకా అసలుకే అవ్వదు, ఇంకా బుక్స్ ఎత్తి పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఒకవేళ నాకు ఉపయోగపడకపోయినా మీకైతే ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ అన్ని ఫెస్టివల్ సీజన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా దసరా దగ్గరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినట్టు. ఇంకా ఉగాది అయిపోయే వరకు 1 by 1 వస్తూనే ఉంటుందండి. ఏదో ఒక ఫెస్టివల్ అయితే వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ యొక్క సర్చింగ్ని స్టార్ట్ చేసేయండి. ఏ షాప్లో బాగుంటుంది, ఎక్కడ తెచ్చుకోవాలి స్టాక్ అన్నది మీరు స్టార్ట్ చేసేసి ఒక మంచి షాప్ని అయితే చూసుకొని స్టాక్ అయితే తెచ్చుకోండి. నేను సజెస్ట్ చేసేది మాత్రం ఒకసారి పూజా టెక్స్టైల్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానని చెప్పేసి గుడ్డిగా తెచ్చుకోకుండా ఒక్కసారి మీరు షాప్కి వెళ్ళి చూసి మీకు క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చితే మాత్రం పర్చేస్ చేయండి. ఇంకొకటి వచ్చేసి శ్రీ సాయి టెక్స్టైల్ అండి.
సో ఈ షాప్లో కూడా మనకు యూనిక్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 2 షాప్స్లో కూడా రిమైనింగ్ మదీనా మార్కెట్లో ఉన్నటువంటి షాప్స్లో దొరికేటువంటి కలెక్షన్ కంటే కూడా యూనిక్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి. కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ ఉండేటువంటి కలెక్షన్ ఉంటుంది, ప్లస్ యూనిక్ కలెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి రెండిట్లో కూడా. శ్రీ సాయి టెక్స్టోరియంలో కూడా బాగానే ఉంటాయండి కలెక్షన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండింటిలో కూడా ప్లస్ 5% జిఎస్టీ అయితే ఉంటుందండి. రిమైనింగ్ షాప్స్లో అయితే జిఎస్టీ ఉండదు అని చెప్తారు, కానీ ఇన్క్లూడ్ శారీస్లోనే వాళ్ళు జిఎస్టీని యాడ్ చేస్తారండి. మనం అది వితౌట్ జిఎస్టీ అని చెప్తారు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రైస్ను వచ్చేసి శారీస్లో ఇంక్లూడ్ చేస్తారండి. సో మనం అది గ్రహించలేమంతే. వీళ్ళు ఏంటంటే సపరేట్గా 5% జిఎస్టీ ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ 2 షాప్స్ ఒకసారి ట్రై చేసి, నేను చెప్పానని కాకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒకసారి పర్చేస్ చేయండి. తక్కువ అమౌంట్కి పర్చేస్ చేయండి. మీ సేల్స్ బాగుంటే నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ నుండి తెప్పించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా బెంగళూరులో హోల్సేల్ షాప్స్ గురించి అడుగుతున్నారు కదా. నిజంగా అయితే నేను బెంగళూరుకి వెళ్ళలేదండి. బెంగళూరు అంటే షాప్స్కి అయితే వెళ్ళలేదనమాట. చిక్కిపేటలో బాగా దొరుకుతాయి, చిక్కిపేటలో హోల్సేల్ షాప్స్ ఉన్నాయని నాకు తెలుసు, కానీ నేనైతే అక్కడికి విజిట్ చేయలేదండి. ఏ షాప్ను చూడలేదు. అట్లీస్ట్ అక్కడ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అనేసి నేను మీలాగా యూట్యూబ్లో చూడడమే కానీ నేను షాప్కి అయితే విజిట్ చేయలేదండి. అందుకే నేను మీకు షాప్స్ గురించి అడుగుతున్నా సరే నేను చెప్పలేకపోతున్నాను అనమాట. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళింటే పలానా షాప్కి వెళ్ళండి, పలానా షాప్ చూడండి అని చెప్పేదానికి ఉండేదండి. అసలు నేను వెళ్ళలేదు కాబట్టి నేను మీకు ఆ షాప్ నేమ్స్ ఏంటి అనేది చెప్పలేకపోతున్నాను అనమాట. ఒకసారి మీరు బెంగళూరు నియర్ బై ఉన్నట్లయితే చిక్కిపేటకు వెళ్ళి అక్కడ మీకు వీలైనన్ని హోల్సేల్ షాప్స్ అయితే చూసి మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తెచ్చుకోండి. నాకైతే మాత్రం నిజంగా ఏ షాప్లో బెస్ట్ అనేసి నాకు నిజంగా తెలియదండి. అందువల్ల నేను మీకు షాప్ నేమ్స్ అయితే చెప్పట్లేదు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్ గురించి అడుగుతున్నారండి. సో ప్రమోషన్స్ కంటే ముందు ఇంకొక విషయం చెప్తాను. నేను లాస్ట్ టైం నా బిజినెస్ జర్నీ గురించి చెప్పినప్పుడు ఈ విషయం చెప్పడం మర్చిపోయానండి. నిజానికి నేను వీడియో చేసే ముందు అంటే ఈ విషయాలు చెప్పాలి అనుకుంటాను, రాసుకొని కానీ అనుకుంటాను అనమాట. బట్ వచ్చి కెమెరా ముందు వచ్చి కూర్చున్న తర్వాత ఒక 3 విషయాలు చెప్పాలి అనుకుంటే 2 చెప్తాను, ఒకటి మర్చిపోయి ఉంటాను. సో అదైతే ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి శారీస్ తేవాలో తెలియలేదు అని చెప్పాను కదా. అంటే ఈ లోకల్లో ఉన్నటువంటి కస్టమర్స్ ఎలాంటి శారీస్ కట్టుకుంటారో ఐడియా లేక నేను ఎలాంటి శారీస్ ఇష్టపడతానో అలాంటి శారీసే తెచ్చాను అనమాట. దానివల్ల ఏంటంటే నాకు సేల్స్ ఆగిపోయాయి. అసలు సేలే అవ్వలేదనమాట. ఇంకా ఏ శారీస్ తేవాలనో అర్థం కాక తర్వాత ఇక్కడ ఎలాంటివి కట్టుకుంటారో అబ్జర్వ్ చేసి అలాంటి శారీస్ అయితే తెచ్చాను కదా. అయితే ఫస్ట్ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ అన్నీ తిరిగానండి. మాకు నియర్ బై అంటే 100 కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి షాప్స్ అయితే తిరిగాను అనమాట. అంటే రాయదుర్గము, అనంతపురము, ఇంకా చిత్రదుర్గ కూడా వెళ్ళానండి. కర్ణాటకలో చిత్రదుర్గ కొంచెం ఫేమస్ అంటారు. సో అన్నింటికి వెళ్ళాను. బట్ ఈ 3 షాప్స్లో అంటే ఇక్కడ ఎక్కడ తిరిగినా సరే నాకు ప్రైస్ ఆల్రెడీ నేను మదీనా మార్కెట్ నుండి తెచ్చుకుంటున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ప్రైస్ అయితే తెలిసిపోయిందండి. ఇక్కడికి మదీనా మార్కెట్కి ఏంటంటే అట్లీస్ట్ 50 to 100 రూపీస్ వేరియేషన్ అయితే ఉందన్నమాట. సో నేను ఈ 3 ఏరియాస్కి వెళ్ళినా సరే ఒక్కటి కూడా కొనకుండా వచ్చానండి. జస్ట్ ఊరికి చూసి వచ్చానమాట. అప్పటికి నాకు చాలా చిన్నపిల్లలు. సో ఆ చిన్నపిల్లల్ని వేసుకొని చలికి వెళ్ళి తిరిగేసి ఊరికే కామ్గా ఏం కొనకుండా వచ్చానండి. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఓపిక చేసుకోండి. మీరు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఉన్న దగ్గరికి అన్నీ రావాలి, మనం కూర్చున్న దగ్గరే కూర్చొని మనం డబ్బులు సంపాదించాలి అంటే అస్సలు అవ్వదండి. కొంచెం కష్టపడాలి. స్టార్టింగ్లో ఖచ్చితంగా కష్టపడితేనే కష్టం నుండి వచ్చినటువంటి ఫలితాన్ని మనము ఎక్కువ రోజులు అనుభవించగలమండి. సో కాబట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టపడండి. మీరు తిరిగి చూడండి ఏ షాప్లో బెస్ట్ ఉంటుంది, ఏ షాప్లో ఎక్కడ ఎలా ఉంటుంది చూసి మీకు నచ్చిన దగ్గర మీ ఏరియాలో సేల్స్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ అయితే మీరు పర్చేస్ చేసి వాటిని సేల్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతారనమాట. మార్జిన్ అయితే తక్కువ పెట్టుకోండి. సో ఇంకా ప్రమోషన్స్ గురించి అడుగుతున్నారని చెప్పాను కదా. సో ప్రమోషన్స్ ఇప్పుడు నేను ప్రమోట్ చేయడం వల్ల మీకు అసలు ఎలాంటి వ్యూస్ అయితే ఉండదండి. నిజం చెప్తున్నాను. నాకు వచ్చేది చాలా తక్కువ వ్యూస్. సో నాకు మహా అయితే ఒక వీడియోకి 1K రావడమే కొంచెం గగనం. అది పోయి అంటే ఒక 2 డేస్కు 3 డేస్కు 1K వ్యూస్ రావడమే కష్టం అండి. నా ఛానల్లో మీరు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కొంతమంది అడుగుతున్నారు కదా, మేము అమౌంట్ కూడా పే చేస్తాం అక్క, మా ప్రోడక్ట్స్ మీరు
ప్రమోట్ చేయండి అని చెప్పేసి. నేను ప్రమోషన్ చేస్తే నిజంగా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదండి. మీ యొక్క అమౌంట్ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు ప్రోడక్ట్ పంపించినా సరే మీకే లాస్ అవుతుందండి. నా ద్వారా మీకు ఇప్పుడైతే ఎలాంటి యూజ్ అవుతే ఉండదనమాట. ఎందుకంటే నాకు వచ్చే వ్యూసే చాలా తక్కువ. ఇవి చూసే వాళ్ళే చాలా తక్కువ మంది అండి. సో ఎందుకు అనవసరంగా ఊరికే మీరు నష్టపోతారు చెప్పండి. ఇంకొక మీకు బెస్ట్ ఆప్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఒకవేళ మీరు త్రూ నా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క కలెక్షన్ కానివ్వండి, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా సరే అండి, ఏదైనా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు కానీ కమెంట్స్ మాత్రం డెఫినెట్గా చూస్తారండి. సో మీరు అలా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ కానివ్వండి, మీ యొక్క కలెక్షన్ నేమ్ కానివ్వండి, లేదంటే మీ పేజ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి, అవన్నీ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరు ఎవరైతే వీడియో చూస్తారో వీడియో చూసిన వాళ్ళు కమెంట్స్ డెఫినెట్గా చూస్తారు. కాబట్టి ఆ కమెంట్స్ చూసి ఒకవేళ మీ పేజ్ ఏమైనా చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఎవరు ఒప్పుకోరండి. అంటే మీ యొక్క ఛానల్స్ కానివ్వండి, మీ యొక్క పేజెస్ని కానివ్వండి, వేరే వాళ్ళ యొక్క కమెంట్ సెక్షన్లో వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేసుకోవడానికి నిజంగానే ఒప్పుకోరండి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నేను ఏంటంటే నా ఛానల్ని ప్రమోట్ చేయమని కాదు కానీ నేను ఒక అమ్మాయిని చూసానంటే నాకు తను మా క్లాస్మేట్ లాగా అనిపించింది అనమాట. అనిపించి నేను పలానా దగ్గర చదువుకున్నాను, నా క్లాస్మేట్ లాగా అనిపిస్తున్నావు, ఒకవేళ నా ఫేస్ చూస్తే నువ్వు ఏమన్నా ఐడెంటిఫై చేస్తావేమో ఒకసారి చూడు అని చెప్పేసి నా ఛానల్ నేను మెన్షన్ చేశానండి. వెంటనే నా కామెంట్ అయితే డెలీట్ చేసింది అనమాట. సో అలా ఉంటుందండి. మ్యాక్సిమం ఎవరు కామెంట్ సెక్షన్లో మీ ఛానల్ని ప్రమోట్ చేసుకోండి, మీ పేజ్ని ఇక్కడ రాయండి అని చెప్పేసి ఎవరు చెప్పరండి. నేనైతే మీకు నా సైడ్ నుంచి కొంచెం మీకు ఏవైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో మీ యొక్క ఛానల్ నేమ్ కానివ్వండి, మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ కానివ్వండి, ఏవైనా సరే కమెంట్ సెక్షన్స్ ద్వారా మీ యొక్క ఛానల్స్ని, మీ యొక్క పేజెస్ని మీరే ప్రమోట్ చేసుకోండి అని చెప్తున్నాను. మీరు నాకు అమౌంట్ ఇచ్చి లేదంటే మీ యొక్క ప్రోడక్ట్ని నాకు పంపించి ప్రమోట్ చేయడం వల్ల నిజంగా ఎలాంటి యూజ్ అయితే ఉండదండి. సో అందుకనే నేను ప్రమోషన్స్ ఇప్పుడు చెయ్యను అని చెప్తున్నాను అనమాట. సో అంతేకాని ఇంకా వేరే ఏ రీజన్ లేదండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో ఉపయోగపడిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేశారంటే నేను నెక్స్ట్ అలాంటి వీడియోస్ మీకు చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా అదనమాట నేను చెప్పేటువంటి టెక్స్టైల్స్ ఏంటంటే పూజ టెక్స్టైల్స్, శ్రీ సాయి టెక్స్టోరియం, ఈ రెండు అయితే ఒకసారి ట్రై చేయండి. ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఇవి మంచి షాప్స్ అనిపించి మీకైతే చెప్తున్నాను అనమాట. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.